హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లోనీ బాయ్స్. గైస్, ఈరోజు అయితే డే 3 అనమాట. మన ఛాలెంజ్లో డే 3 అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా నేను మార్నింగే షూట్ చేయాలా. మార్నింగ్ నేను కొద్దిగా లేట్ లేసాను, నాకు కొద్దిగా వర్క్ వచ్చింది. సడన్గా కాల్ వచ్చే లోపల హరీబరీలో నేను తొందరగా బయలుదేరి వెళ్ళిపోయినాను. దాని తర్వాత నేను వచ్చి స్నానం చేసి అది చేసే లోపల నాకు టైం సెట్ కాలే, అందుకని చేయలేకపోయినాను. సారీ గాయ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు కదా, పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వ్యూస్ వస్తలేవు గైస్, వ్యూస్ వచ్చేటట్లు చూడండి. కొద్దిగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నేను కూడా మీలో ఒక్కడిని గైస్, ఎంతో మందిని పైకి తీసుకొచ్చినారు, నన్ను కూడా పైకి తీసుకొని రండి. వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి గైస్. డే 3లో మన లైఫ్ ఏమేమవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడైతే నేనైతే బ్యాంకు పోయి డబ్బులు అయితే వేయాలి. మా అయ్య ఫోన్ చేస్తుండు, మా డాడీ ఫోన్ చేసి ఏం బిడ్డ డబ్బులు వేస్తావయ్యవా అంటుండు. మా డాడీకి తెలియదు కదా నేను డబ్బులంతా ఇక్కడ పోసినానని, ఒక పెద్ద పని చేసిన దానికి పోసినా అని చెప్పి మా డాడీకి తెలియదు కదా. తర్వాత చెప్పిన తర్వాత ఓకే గైస్, ఇప్పుడైతే బ్యాంక్ పోయి డబ్బులు వేసేస్తా. బ్యాంక్లో ఫోన్ వీడియోస్ అయితే అలౌడ్ లేవు అనమాట. ఇంకా వీడియో దీనికి అలౌ అయితే లేదు. చూద్దాం, వీలైతే తీస్తాను, లేదంటే లేదు. ఓకేనా? ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ ఏమేమి చేస్తానో చూద్దాం. మనం చూసి దాని గురించి కూడా వీడియో పెడతాను. మీకు వీడియో బోరింగ్ అనిపిస్తుందా, ఏమనిపిస్తుందో చెప్పండి. వీడియో క్లారిటీ ఎలా ఉంది కామెంట్ చేయండి. కామెంట్లో మాత్రం కంపల్సరీ కామెంట్ అయితే చేసుకోండి గైస్. చూడండి, మాట్లాడుతున్నా, ఒక సైడ్ ఫోన్ వస్తుంది నాకు. గైస్, ఇప్పుడైతే ట్రైన్ ముషక్కల్ అని ఇక్కడ కోయిట్లో చాలా ఫేమస్. ముషక్కల్ అని తీసుకొని పోతున్నా నేను. ఆడ నేనైతే ఈ చిల్లర అయితే ఏది పోతున్నా, చిల్లర నా దగ్గర కొద్దిగా పైసలు అవన్నీ ఇచ్చేదే కొనుక్కొని పోతున్నా. ఇది షాపు. గైస్, మనమైతే తీసుకొని వచ్చేసినాం పోయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అయితే అవుతుంది. తినేసి మళ్ళీ వర్క్ అయితే వెళ్ళిపోవాలి. ఇది గైస్ కోవిడ్లో మా డైలీ రొటీన్ అంటే ఇది. ఒకరోజు ముషక్కలు, ఒకరోజు చికెన్ ఫ్రైడ్ రైస్, నిన్న చికెన్ నూడిల్స్ తీసుకున్నా, ఇంకొక రోజు అది, ఇంకొక రోజు ఇది అని చెప్పి. కానీ ఇంటి ఫుడ్ తినక ఎన్ని రోజులు అయిపోయింది గైస్. ఆల్మోస్ట్ నాకైతే ఇంటి ఫుడ్ తినకుండా 2 years అయితే దగ్గర అవుతుంది. గైస్, ఈడ సీట్ బెల్ట్ వేసుకోలేదనుకోండి, మన ఇండియాలో సీట్ బెల్ట్ వేసుకోకుంటే, ఒకవేళ వేసుకుంటే సీట్ బెల్ట్ ఆశ్చర్యంగా చూస్తారు. ఈడ సీట్ బెల్ట్ వేసుకోకుంటే ఆశ్చర్యంగా చూస్తారు. ఎందుకు చెప్పాలా? సీట్ బెల్ట్ వేసుకోకుంటే ఆల్మోస్ట్ మన ఇండియా డబ్బులు వచ్చేసి 13,000 కట్టాల. 13,000 10,000 ఏమో అవుతుంది. అంత కట్టాలా? అది కట్టేది అవసరమా మనకు? మూసుకొని సీట్ బెల్ట్ వేసుకుంటే అయిపోయింది కదా. నేను ఒక్కనే కాదు, పక్కన ఎవరైనా కూర్చుంటే వాళ్ళు కూడా సీట్ బెల్ట్ వేసుకోవాలి గైస్. వాళ్ళు వేసుకోకుండా ఫైన్ పడుతుంది, వాళ్ళు వేసుకోకుండా నా మీదనే ఫైన్ పడుతుంది. ఎవరు చెప్పిన బాధ ఇదంతా? మరసంగా దాని బదులు సీట్ బెల్ట్ వేసుకునేది నయం కదా. అయ్యా, ఇప్పుడు పార్కింగ్ దొరకదు నాకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు పార్కింగ్ లేదు. అన్ని కార్లు ఉన్నాయి, ఇక్కడ నాకు పార్కింగ్ లేదు. నేను పోయి పక్కన మళ్ళీ పార్కింగ్ ప్లేస్లో ఎడన్నా పార్కింగ్ పెట్టాలా? ఏం చెప్పాలా గైస్? ఇక్కడ చూడండి. ఓకే గైస్, రూమ్లో పోయిన తర్వాత ఇప్పుడు నేను తెచ్చినది ఏంది అనేది చూపిస్తాను. అది ఒకటి ఆమ్లెట్ ఉంటుంది, ఒకటి దాంట్లో బజ్జీ వేసి వాడు కొద్దిగా ఆలు చిప్స్ ఒకటి వేస్తాడు, బజ్జీ వేస్తాడు, వేసేసి అంతా వెజిటేబుల్స్ వేస్తాడు. ఒక దాంట్లో ఆమ్లెట్ ఒక్కటి వేస్తాడు. ఇంకో దాంట్లో ఏమో మనడు జస్ట్ ఇది ఫూల్ అని వస్తుంది, అంటే మన సైడ్ పల్లీలది ఉంటుంది కదా, అది వస్తుంది. అదైతే వేసిస్తాడు గైస్. గైస్
పిచ్చి నా కొడుకులు అంటే పిచ్చి నా కొడుకుంటారు పార్కింగ్లో. నేను పార్కింగ్ లోపల పెట్టుకోగలరా బండి, బిల్డింగ్ కాడ సందు ఉంది అని నేను అంటే వాడు నేను జరగను పార్కింగ్ లేదని చెప్పేసి అంటాడు గైస్. ఏం చెప్పాలి తెలియదు నా కొడుకులో, ఏందో అర్థం కాదు. ఊకే రోడ్డు మీదకి వచ్చి తిరుగుతూ ఉంటారు గైస్ వీళ్ళంతా. మా మెంటల్ లేస్తుంది అంటే కొట్టబుద్ధింది. వేరే కంట్రీ మనం వీడియో చేయి చేసుకున్నాం అంటే పెద్ద రిస్క్. అదే ఇండియా అంటే పెద్ద గొడవ అవుతుంది. ఓకే చూస్తాను మీకు ఏం తెచ్చుకున్నాను గైస్. ముషక్కలు అంటే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇంట్లో మన సైడ్ బైంగన్ అంటారు, మళ్ళీ బజ్జీ ఒకటి, ఇది ఆలూ చిప్స్, కొన్ని వెజిటేబుల్స్ వేసి ఇస్తాడు. దీన్ని ముషక్కలు అంటారు అనమాట. ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ ఒకటి వేస్తాడు. ఇది పూల్ అనమాట. అంటే పూల్ అంటే ఇది మన శనగలు అవి ఉంటాయి కదా, అట్లా చేస్తారు. ఆమ్లెట్ అంటే ఇంకా ఆమ్లెట్ ఒక్కటి వేసిస్తాడు. ఆమ్లెట్ ఇది మొత్తం ఆమ్లెట్ ఉంటుంది దీంట్లో. ఇది గైస్ మనకి ఇక్కడ కోవిడ్లో ఫుడ్ తొందరగా ఇన్స్టెంట్గా తక్కువలో దొరికే ఫుడ్ అంటే ఇది. చూడండి మా ఫ్రెండ్ ఫోన్ చేసి అడుగుతారు, టైం ఉండదు పాడు ఉండదు ఇంటికి. అది గైస్. ఓకే గైస్, స్టే ట్యూన్. తిన్నాక మళ్ళీ కలుస్తా. ఫస్ట్ ఆకలి అవుతుంది గాయస్. నేను ఇప్పుడు ఒక పని పడైతే ఇక్కడికి కోయిటి మంతకాలు వచ్చిన. కోయిటి మంతకాలకు వచ్చి నేనైతే కొద్దిగా డబ్బులు తీసుకుపోయేది ఉండే. డబ్బులు అయితే ఆల్మోస్ట్ ఒక 120 KD అయితే తీసుకోపోనికి వచ్చిన. వేరే వాళ్ళ డబ్బులు బ్యాంకులో వేసేది ఉంది, దాని గురించి అయితే నేను వచ్చి మనకు తెలిసిన వాళ్ళు అనమాట డబ్బులు అయితే తీసుకొని పోతున్నా నేను. ఇవి దినార్లు, కోయిటి దినార్లు, ఒక్కొక్కటి 10 KD అనమాట. అట్లా 120 ఉన్నాయి. కోయిట్లో ఇది ఇప్పుడు నాకు ఇచ్చిన నోట్ అయితే ఆల్మోస్ట్ ఇంకొక నోట్ ఉంటుంది అన్నిటికన్నా పెద్దది నోటు 20 KDది. ఇది 10 KDది. ఇది సెకండ్ ప్లేసు, అది ఫస్ట్ ప్లేసు. దాని తర్వాత 5 KD వస్తుంది. దాని తర్వాత ఒకరోజు ఆ వీడియో కూడా పెడతాను మీకు. 5 KD, 20 KD, 10 KD, 1 KD, మరి హాఫ్ KD. రూబా అంటే 250 ఫిల్స్ అనమాట. 1 KDలో 1000 ఫిల్స్ ఉంటాయి. అట్లా ఉంటుంది అనమాట. మనమైతే అది తీసుకొని ఇప్పుడు అయితే వెళ్తున్నా కోయిటి మంతక. అన్ని విల్లాసే గైస్, అన్ని విల్లాసే. చూడండి ప్రతి ఒక్కటి విల్లాసే. ఇది విల్లానే, ప్రతి చోట మీరు ఇక్కడ చూసినా విల్లానే కనిపిస్తుంది. మీకోసం ఒక రౌండ్ బట్లో ఒక రౌండ్ అయితే వేస్తాను నేను. చూడండి అన్ని విల్లాసే. ఏడన్నా మీరు నార్మల్ ఇల్లు కనిపించిందంటే కమెంట్ చేయండి. మళ్ళీ ఒక్కటి కూడా నార్మల్ ఇల్లు, అన్ని విల్లాసే గైస్, అన్ని విల్లాసే. మీకోసం ఒక రౌండ్ అప్పట్లో రౌండ్ కొట్టేసుకొని పోతున్నా. చూడండి అన్ని విల్లాసే గాయస్. కోయిటోళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళు ఉండేది విధానం ఎట్లుంటుందంటే క్రేజీ ఉంటుంది. అన్ని విల్లాసే చూడండి, క్రేజ్ ఉంటుంది. కార్లు, ఒక్కొక్కరి ఇంట్లో కార్లు 4, 5, 6, కొందరి ఇళ్ళల్లో ఒక్కొక్కరికి 2 గానే ఉంటాయి. అట్లుంటాయి అనమాట. మనకైతే ఒక్క ఇంట్లో 4-5 బైకులు ఉంటాయి కదా, అట్లా 4-5 కార్లు ఉంటాయి. జస్ట్ 18 years పడినాయా, లైసెన్స్ వానికి వచ్చిందా, ఫస్ట్ వే కారు ఉంటారు వీళ్ళు. అట్లుంటుంది అంటారు. అట్లా మొత్తం వేరే లెవెల్ గైస్. గవర్నమెంట్ పైసలు ఇస్తుంది వీళ్ళకు, గవర్నమెంట్ పైసలు ఇస్తుంది. అడల్ట్స్కి పైసలు, కిడ్స్కి పైసలు అని చెప్పి సపరేట్ కేటగిరీస్లో వీళ్ళకి గవర్నమెంట్ అనేది పైసలు ఇస్తుంది. మన గవర్నమెంట్ అంటే పైసలు ఇచ్చింటారా, భలే ఉండు. ఇలా గవర్నమెంట్ భలే ఇస్తుంది గైస్ పైసలు అయితే. నేను వచ్చి ఇక్కడ డబ్బులు తీసుకోపోతుంటే నాకైతే వాళ్ళు ఒక జ్యూస్ బాటిల్ కూడా ఇచ్చినారు, ఒక జ్యూస్ బాటిల్ కూడా ఇచ్చినారు నాకైతే. ఇది గైస్ రూట్స్ అంటారా, రూట్స్ చూపించాలంటే మౌంట్ రావాలా, అంతవరకు చూపించలేను. ఇప్పుడైతే నేను హైవే ఎక్కేస్తున్నాను, హైవేలో ఎక్కేస్తాను ఇప్పుడు. నేనైతే హైవేలో ఎక్కేసిన తర్వాత నాకు కొద్దిగా కష్టమవుతుంది షూట్ చేయడానికి. నేను డైరెక్ట్ మిమ్మల్ని ఇంటి దగ్గర పోయిన తర్వాత కలుస్తా. ఈరోజు